తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత, దోచుకున్నోడికి దోచుకున్నంత. అబ్బో, మన చంద్రబాబు గారి సంపద సృష్టి మామూలుగా లేదు. తరతరాలకు సరిపడా సంపాదించుకోండి తమ్ముళ్ళు అంటూ అధికారంలోకి వచ్చిన తొలి రోజే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇంకేముంది, 2019-24 మధ్య 5 ఏళ్ల పాటు ఆకలితో ఉన్న ఇసుక గ్రావెల్ మాఫియా ఇప్పుడు ఇష్టానుసారంగా రెచ్చిపోతోంది. అడ్డుకోవాల్సిన అధికారులు ప్రభుత్వమే దగ్గరుండి ప్రోత్సహిస్తుండటంతో ఇసుకాసురులు బరితెగిస్తున్నారు. విశాఖ జిల్లాలో ఇసుక గ్రావెల్ మాఫియా మరింతలా రెచ్చిపోతోంది. రాత్రి పగలు అనే తేడా లేకుండా తవ్వి పారేస్తున్నారు. కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నారు. ఏడాదికే ఈ స్థాయి దోపిడీకి తెగబడితే వచ్చే 4 ఏళ్లలో రాష్ట్రంలోని మొత్తం సహజ వనరులను ఖాళీ చేసేలా ఉన్నారు. అక్రమాలకు అవినీతికి తావు లేకుండా సామాన్యులకు అందుబాటులో ఉంచేందుకు ఉచిత ఇసుక విధానం అమల్లోకి తెచ్చాం. ఇసుక అవసరానికి తప్ప అమ్మకానికి కాదు. ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఎవరు తప్పు చేసినా మొత్తం ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఓ మంత్రివర్గ సమావేశంలో మన సీఎం చంద్రబాబు గారి చిలక పలుకులు ఇవి. మరి ఇప్పుడు రాష్ట్రమంతా ఏం జరుగుతుంది? ఉచిత ఇసుక విధానం అమల్లో ఉందా? సామాన్యులకు ఇసుక అన్నది అందుబాటు ధరల్లో దొరుకుతోందా? రాష్ట్రమంతా ఇసుక, మట్టి మాఫియా చెలరేగిపోవడం కనిపించడం లేదా? కూటమి ఎమ్మెల్యేలు దగ్గరుండి ఇసుక, మట్టి, గ్రావెల్ మాఫియాను ప్రోత్సహిస్తున్న విషయం చంద్రబాబు గారికి తెలియదా? ఈ అక్రమ తవ్వకాలతో ఎమ్మెల్యేలు పచ్చ తమ్ముళ్ళు రోజుకు లక్షల రూపాయలు వెనకేసుకుంటున్న సంగతి తెలియకుండా ఉంటుందా? అంతా తెలుసు, అన్నీ తెలుసు. ఇసుక, మట్టి, గ్రావెల్ తవ్వకాల రూపంలో సహజ వనరులను ఎలా కొల్లగొడుతున్నారో కూడా తెలుసు. అయినా ఇవేవీ తనకు తెలియదు అన్నట్లుగా, అసలు ఇసుక, మట్టి, గ్రావెల్ అక్రమ తవ్వకాలు జరగడం లేదు అన్నట్లుగా, సామాన్యుడికి ఇసుక సులభంగానే దొరుకుతోంది అన్నట్లుగా కవరింగ్ ఇవ్వాలి. మైకు చేతికందితే నీతి సూక్తులు చెప్పాలి. కూటమి నాయకులు యథేచ్ఛగా ప్రకృతి వనరులను దోచేస్తున్నారు. సిండికేట్లుగా ఏర్పడి ఎక్కడ పడితే అక్కడ తవ్వేస్తున్నారు. ఉచిత ఇసుక పేరు చెప్పి గతం కంటే 2 అధిక ధరకు అమ్మడం ప్రజలను విస్మయానికి గురిచేస్తుంది. కేవలం అనుమతి ఉన్న ఇసుక రీచుల నుంచి మాత్రమే కాదు, అనధికారికంగా తవ్వకాలు చేసి ఇసుకను తరలించేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. చోడవరం, మాడుగుల, పాయకరావుపేట, అనకాపల్లి నియోజకవర్గాల పరిధిలో అక్రమ తవ్వకాలు చేసి దర్జాగా ఇసుకను తరలించేస్తున్నారు. దీనికి అధికారులు, పోలీసులు కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు కూడా బలంగా ఉన్నాయి. రెవెన్యూ, పోలీస్, ఆర్టీఓ అధికారులకు నెలవారీ మామూళ్లు అందుతున్నాయి అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విశాఖ నగరంలోని పలు ప్రాంతాలలో ఇసుక స్టాక్ పాయింట్స్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం వాటిని పూర్తిగా టీడీపీకి అనుకూలంగా ఉండే వ్యక్తులకు కట్టబెట్టింది. ఇక వారికి నచ్చినంత ధరకు అమ్మకాలు చేస్తూ సామాన్యులకు ఇసుక అందకుండా చేస్తున్నారు. వారి దోపిడీని అధికారులు అడ్డుకోకపోగా వారికి పూర్తిగా సహకరిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అక్రమంగా ఇసుక తవ్వకాలు ఓ ఎత్తు, గ్రావెల్ తవ్వకాలు మరో ఎత్తు. కూటమి నేతలు దేన్ని వదలడం లేదు. దోచుకోవడంలో వారికి వారే సాటి అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఆధ్వర్యంలో విచ్చలవిడిగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి. కొన్ని క్వారీలు ఎంపీ సొంత మనుషులవి అయితే మరికొన్ని బయట వ్యక్తులవి. అనుమతులు ఉన్న మేరకు మాత్రమే కాకుండా అదనపు తవ్వకాలు కూడా చేసి అక్రమ మార్గంలో గ్రావెల్ తవ్వుకుపోతున్నారు. గ్రావెల్ మాఫియా దందా అంతా ఇంతా కాదు. ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో క్వారీలను సీఎం రమేష్ తన ఆధీనంలో తీసుకుని కథ నడిపిస్తున్నారు. గ్రావెల్ లారీల అతివేగం, ఓవర్లోడ్ కారణంగా అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంతాలలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్భాలలో రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఇంత విచ్చలవిడిగా గ్రావెల్ మాఫియా రెచ్చిపోతున్నా ఇదేంటి అని ప్రశ్నించేవారే కరువయ్యారు. సాక్షాత్తు ఎంపీనే మొత్తం దందా వెనుక ఉండటంతో ఎవరూ ప్రశ్నించే సాహసం చేయలేకపోతున్నారు. ఆ విధంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో సహజ వనరులను కూటమి నాయకులంతా కలిసి దోచేస్తున్నారు.